అమరావతి విషయంలో జగన్ తీరు సరికాదన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. అనంతపురంలో అనధికార హోర్డింగ్లపై మంత్రి నారాయణకు ఫిర్యాదు చేస్తామన్నారు. సెంట్రల్ పార్క్ లో సీసీ రోడ్లు వేయడం సరికాదన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లపై త్వరలో కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నా, మీరు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారానికి వచ్చిన తర్వాత 3 రాజధానులు కావాలన్నారు. ఆ రోజేమో శాసనసభలో అమరావతిని మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. 38,000 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలని కూడా చెప్పారు. మరి ఆ శాసనసభలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అమరావతి యొక్క నిర్మాణంలో కానీ లేదా ఇతరత్ర విషయాల్లో కానీ ఆ రోజు శాసనసభలో అభ్యంతరం చెప్పలే. కారణం ఏంటంటే అమరావతి అనేటువంటిది వ్యతిరేకిస్తే రాష్ట్ర ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకించినటువంటి భావనతో ఆ రోజు మౌనంగా ఉన్నారు. తాడేపల్లిలో కూడా ఇల్లు కట్టుకున్నానని చెప్పారు, అమరావతికి అనుకూలమని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 రాజధానులు కావాలన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని గురించి నేడైతే మరి పార్లమెంట్ సభ్యులు వాకౌట్ చేశారు. అంటే ఇది దేనికి సంకేతం?